ఇంకెరోజు స్టార్ట్ అయితే 7వ తేదీ జూన్ నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమోటో స్టాక్ అంటే దిగుమతి నేల వచ్చి మనం ఈ ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేలతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా వేయడం నేలలో తెలుసుకుందామని. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా, ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు ఏంటన్నా వీడియోస్ లేట్గా వస్తున్నాయి. సో మండికి పోయి చూసి చాలా లేట్ అయిపోతుందండి. సో మీరు వర్రీ అవ్వద్దండి, ఎందుకంటే 6 గంటల 20 నిమిషాలకైతే పక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకోటేమంటే మన సబ్స్క్రైబర్లకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి. ఎవరైతే అంగళ్ళ మార్కెట్కి అలాగే మదనపల్లి మార్కెట్కి వస్తున్నారో సో వచ్చేటప్పుడు మీ బండ్ల మీద పట్లు అనేది కప్పుకొచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు బురకాయల కోటకు వచ్చి ఉంటారు, అక్కడేం వర్షం ఉండదు, తర్వాత ఆటోమేటిక్గా వర్షం అనేది వచ్చేస్తుంది. సో నిన్న కూడా ఇదే సీన్ రిపీట్ అయింది కాబట్టి సో రైతన్నలకు ఒక చిన్న విజ్ఞప్తి, పైన పట్టలు కప్పుకొని రండి. ఈవెన్ మీ ఊర్లో ఎంత ఎండ కాసినా కూడా పట్టలు కప్పుకున్నారంటే మా వర్షం వచ్చినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో సేమ్ మదనపల్లికి వచ్చే వాళ్ళు కూడా ఇదే నేను తెలియజేయగలను. మీకు సోది ఇలాంటి మ్యాటర్ మీకు సోది అనిపిస్తే నేను దీని గురించి నేను ఏమి చేయలేను, ఇంకా మీ ఇష్టం. ఎప్పుడైనా మీకోసం చెప్తాను కానీ మీరు సోది అనుకుంటే నేను దానికి ఏం చేయలేను. ఇంకా వీడియో విషయానికి వస్తే మనం ముందుగా జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. జీపీఆర్ మండీ లైన్లో ఎవరికి దిగుమతి తగ్గలేదు, అందరికీ దిగుమతి పెరిగింది. ఇక్కడైతే భారీ స్థాయిలో దిగుమతి అయితే వచ్చింది. అలాగే సేమ్ సీన్ టీవీఎస్ మండీలో కూడా అదే రిపీట్ అయింది. దిగుమతి నేలతో పోల్చుకుని మళ్ళీ భారీగానే దిగుమతి అనేది వచ్చింది. నిన్నటికైతే ఏమాత్రం అయితే తగ్గలేదు, ఈరోజు కూడా భారీ స్థాయిలోనే దిగుమతి అనేది వచ్చింది. ఎవరు తీసుకున్నా ఇప్పుడు 1-2 మండీలు తగ్గినా కూడా మిగతా మండీలు అన్నిటికీ దిగుమతులు అనేది వచ్చాయండి. ఓవరాల్గా చూసుకుంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఏమాత్రం దిగుమతి అయితే తగ్గలేదు. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే. రైతన్నలు ఈ విషయాన్ని మీ మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు రేట్లు ఉన్నాయి, మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోలేము. సో అట్లీస్ట్ వచ్చేటప్పుడు కూడా ఒక 10-20 రూపాయలు ఎన్ని వేసుకోవాలి ఎవరన్నా అలా ఆలోచిస్తారు. కాబట్టి మీకు ఇదేమి పెద్ద విషయం ఏం కాదు పట్లు తెచ్చి వేసేది. సో వచ్చేటప్పుడు బండ్ల మీద మీరు పట్లు అనేది వేసుకొని అలాగే మీ బండ్లో కూడా ఒక 2 పట్లు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఏమైపోతుంది. ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్ని. ఇంకా